వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే పచ్చడి అల్లం నిలవ పచ్చడి. అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీ భవాని. వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే పచ్చడి అల్లం నిలవ పచ్చడి. అల్లం నిలవ పచ్చడి కావాల్సిన పదార్థములు: 1 కప్పు నానబెట్టుకున్న చింతపండు, 1 కప్పు కారము, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు సాల్ట్, నీట్గా కట్ చేసి పెట్టుకున్న అల్లం 1 కప్పు, వెల్లుల్లిపాయలు 1/2 కప్పు, అన్నీ కలిపి గ్రైండ్ చేసిన ముద్ద. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు తాలింపు పెట్టుకోవాలి. మనం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న ముద్దలో ఈ వేడి ఆయిల్ వేసి కలుపుకోవాలి. వేడి ఆయిల్ పోసాక మొత్తం ఆయిల్ అంతా ఈ ముద్దకు పట్టేలా కలుపుకోవాలి. వేడి ఆయిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. చేసిన 2 రోజులకి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆఖరి స్పూన్ వరకు మనకి కొత్తగానే ఉంటుంది. ఇడ్లీలోకి, చపాతీలోకి, వడకి అన్నిటికీ యూస్ఫుల్. రైస్లో కూడా వేడి రైస్లో నెయ్యి వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది.